ఇప్పుడు సిలికానాంధ్ర మనబడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా సిలికానాంధ్ర పరిచయం, మనబడి లక్ష్యం, మనబడి ప్రణాళిక, ప్రత్యేకతలు, విజయాలు, వ్యవస్థ, మనతరం ఈ అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో జగమంత తెలుగు కుటుంబంగా ఏర్పడి భవిష్యత్ తరాలకి తెలుగు భాషని, సంస్కృతి సంప్రదాయాలని, సాహిత్య సంపదలని అందివ్వాలన్న సంకల్పంతో ముందుకు నడుస్తున్న సంస్థ. ఆంధ్ర సాంస్కృతికోత్సవం, అన్నమయ్య లక్షకళార్చన, అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం, అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం, ఇలా ఎన్నో విశిష్ట కార్యక్రమాలతో 8 గిన్నీస్ రికార్డులని సొంతం చేసుకున్న సంస్థ సిలికానాంధ్ర. విద్యాపరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో మనబడి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. తెలుగునాట మొట్టమొదటి సంచలనాత్మక రియాలిటీ షో తెలుగు భాషకి, సంస్కృతికి, సంప్రదాయానికి సంబంధించి సిలికానాంధ్ర TV9 తెలుగాట. ఇవే కాక తెలుగు అంతర్జాతీయ అంతర్జాల సమావేశం నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకొని 18 తెలుగు విశ్వరూప కథలు అంటే యూనికోడ్ ఫాంట్స్ నిర్మాణం, వీటిని ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారికి అందుబాటులోకి వచ్చేలా చేయడం. ఇవన్నీ ఎన్నో గొప్ప కార్యక్రమాలను గత 14 ఏళ్లుగా విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సిలికానాంధ్ర సంస్థ కార్యక్రమాలలో విశిష్టమైనది, మకుటాయమాయమైనది మనబడి. సిలికానాంధ్ర మనబడి. మనబడి యొక్క ప్రధాన లక్ష్యాలను మనం తెలుసుకుందాం. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి, భవిష్యత్ తరాల కోసం తెలుగు భాషని అందించడం, సంపూర్ణంగా నేర్పించడం, తెలుగు భాషని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా చేస్తూ తెలుగు భాష గత కొన్ని వేల సంవత్సరాల వైభవం గురించి గర్వించడంతో పాటుగా ఎన్ని వేల ఏళ్లు మనం ఇంకా రాబోయే తరాలలో నిలపగలం అన్న ఆశయాన్ని ముఖ్యంగా ఆధారంగా చేసుకొని ఈ మనబడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా, నిష్ఠగా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా తెలుగుని సంపూర్ణంగా నేర్పించే లక్ష్యం మనబడి. భాషా సేవయే భావితరాల సేవ అన్న నినాదంతో, మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగుతున్న తెలుగు బోధనా కార్యక్రమం సిలికానాంధ్ర మనబడి. మనబడి పాఠ్య ప్రణాళిక గమనిస్తే సప్తవర్ష ప్రణాళిక. ఇందులో స్థాయిలు 7. బాలబడి మొట్టమొదట పిల్లలకి ఆటలు, పాటలు, మాటలు, గేయాలతోటి తెలుగంటే ఇష్టం కలిగేలాగా వారి చిన్న వయస్సులోనే 4 నుంచి 6 సంవత్సరాల వయసుకే ఆ పిల్లలకి తెలుగుని పరిచయం చేసే ఉద్దేశ్యంతో బాలబడి. ఆ తరువాత ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం, ఇలా 5 అంచెలుగా పిల్లలకి ప్రాథమిక అంశాల దగ్గర నుంచి భాష మీద సంపూర్ణ అవగాహన, వ్యాకరణాంశాల మీద పట్టు, రచనా పద్ధతులు, చర్చా పద్ధతులు, ప్రావీణ్యత సంపాదించడం, ఇలాంటివన్నీ కూడా చెప్తూ మాట్లాడటాన్ని, సంభాషణల్ని ప్రధాన సూత్రంగా, చదవడం, వ్రాయడం, వినడం ఈ అంశాలని సమపాళ్లలో పిల్లలకి అందిస్తూ ప్రపంచంలో ఎక్కడ పుట్టి పెరిగిన పిల్లలైనా సరే, ముఖ్యంగా ప్రవాస భారతంలో పెరుగుతున్న తెలుగు పిల్లలకి అనువుగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా సులువైన రీతిలో పిల్లలకి పాఠ్యపుస్తకాలని అమర్చి అంచెలంచెలుగా తెలుగు నేర్పే కార్యక్రమం సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళికలో ఉంది. ఇందులో ఒక్కొక్క స్థాయిలో 3 త్రైమాసిక భాగాలు ఉంటాయి. ఒక్కొక్క త్రైమాసికంలోనూ సుమారుగా 13 వారాలలో 26 గంటల పాటు పిల్లలకి పాఠాలు, తర్వాత ప్రతి త్రైమాసికం చివరిలో ఒక పరీక్ష పెట్టడం, ఆ పరీక్షలో పిల్లల ప్రగతిని బేరీజు వేసుకుంటూ వాళ్ళకి చెప్తున్న పాఠ్యాంశాలన్నీ సరిగ్గా అందుతున్నాయా లేదా అన్న వాళ్ళ పురోగతిని గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు. ఇందులో ముఖ్యంగా ప్రత్యేకతలు ఏమిటి అంటే, ఒక నిర్దిష్టమైన పాఠ్య ప్రణాళిక. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారితో కలిసి పనిచేసి వారి ప్రత్యేక గుర్తింపుతోటి ఈ పాఠ్య పుస్తకాలను తయారు చేశాం. తర్వాత బోధనా పద్ధతులన్నీ కూడాను విజయవంతమైనవి. వివిధ ప్రయోగాల ద్వారా లేదా భాషా శాస్త్రవేత్తల ద్వారా, తెలుగు భాషాభిమానుల ద్వారా, తర్వాత ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి అంటే ప్రవాస భారతంలో పుట్టి పెరుగుతున్న పిల్లలకి ఎలా అందిస్తే బాగుంటుంది అనే పద్ధతులన్నింటినీ గమనించి ఆ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి
విజయవంతంగా పాఠ్యాంశాలను పిల్లలకు అందిస్తూ ఉన్నాం. తర్వాత ఉపాధ్యాయులు ముఖ్యంగా అపారమైన భాషాభిమానం, ఆ తర్వాత వారికి ఉన్న అత్యంత విలువైన సమయాన్ని పిల్లలకి కేటాయించి పాఠ్య ప్రణాళికలోని అంశాలని పిల్లలకి అందించడమే కాకుండా వారికి తెలిసిన జీవితానుభవాన్ని కూడా పిల్లలకి అందించుకుంటూ ఈ పాఠ్యాంశాలని విజయవంతంగా పిల్లలకి అందిస్తూ ఉన్నారు. ఇవి కాక ముఖ్యంగా మన తెలుగు తల్లికి పుస్తకాల దండ, సిలికానాంధ్ర మనబడిలో విరిసిన పూదండ, ఈ అక్షర వనంలో విరిసిన కుసుమాల్లాగా అనిపించే ఈ పుస్తకాలు, బాలబడికి 3 పుస్తకాలు, బాలబడి 2వ ఏట ఇంకొక 3 పుస్తకాలు, ఇలాగా ప్రతి త్రైమాసికానికి రంగురంగుల వాచకాలను మన పిల్లల చేతిలో పెట్టి వారందరికీ కూడా స్ఫూర్తి కలిగేలాగా ఆ పుస్తకాలను చూసి ముచ్చట వేసి ఇష్టంగా తెలుగును నేర్చుకునేటట్లుగా ఈ పుస్తకాలను రూపొందించాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని శంకరంబాడి ఎప్పుడు రాశారో ఆ మల్లెపూదండకి సాటైన ఈ పుస్తకాల దండ సిలికానాంధ్ర మనబడి ద్వారా పాఠ్య ప్రణాళిక రచయితలందరూ పూనుకొని ఈ పుస్తకాలని మన తెలుగు తల్లి పాదాలకి సమర్పిస్తూ ఉన్నాం. ఇంకా మనబడి విజయాల గురించి ముఖ్యంగా ఆలోచిస్తే ఇందులో 2007వ సంవత్సరం అంతర్జాతీయ తెలుగు భాష మాతృభాషా దినోత్సవం రోజున సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు ఒక చోట కూర్చొని భాషాభిమానులైన మనం మన పిల్లలకి చెప్పడానికి, తెలుగు భాష నేర్పించడానికి ఎంత కష్టపడుతూ ఉన్నాం, మరి మనము మన పిల్లలకి చెప్పడానికి ఇంత కష్టంగా ఉంటే భవిష్యత్ తరాలలో ఆ పిల్లలు వారి పిల్లలకి చెప్పడానికి ఎంతవరకు ఆలోచిస్తారు, వారి మార్గం ఎంత సుగమం అవుతుంది అని ఆలోచిస్తూ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే మనము మనకిష్టమైన రీతిలో తెలుగు చెప్పడమే కాకుండా దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి, ఒక మార్గం, ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగా తెలుగుని నేర్పించాలి. దానికి ఒక శాస్త్రం ఉండాలి, ఆ పద్ధతికి ఒకరి గుర్తింపు ఉండాలి, వాటన్నిటినీ ఒక అనువైన పద్ధతిలో నిర్మించాలి అని ఆలోచిస్తూ దానికి ప్రధానమైన బీజాన్ని సిలికానాంధ్ర మనబడిగా రూపుదిద్ది 2007లో మొదలైన మనబడి, కాలిఫోర్నియా నగరంలో మొదలుపెట్టిన మనబడి ఇప్పుడు 2013 సంవత్సరం నుండి దాదాపుగా గత 7 ఏళ్లలో 2006లో మొదలుపెట్టాం. గత 7 ఏళ్లలో దాదాపుగా 100 మంది పిల్లలతో మొదలుపెట్టిన ఈ తరగతులని ఇప్పుడు 3006 మంది పిల్లలు 30 రాష్ట్రాలు పైగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 30 రాష్ట్రాలలో పైగా అన్ని ప్రధాన పట్టణాలలో సిలికానాంధ్ర మనబడి తరగతులు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. అదే కాక అంతర్జాతీయంగా కూడా యునైటెడ్ కింగ్డమ్, కెనడా, నార్వే, న్యూజిలాండ్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, కువైట్, కెన్యా ఈ దేశాల అన్ని దేశాలలోనూ సిలికానాంధ్ర, యుక్రెయిన్లో కూడా సిలికానాంధ్ర మనబడి విజయవంతంగా నిర్వహించబడుతుంది. ఇప్పుడు ఇదే కాక ఇంకా ఆస్ట్రేలియా, తర్వాత దుబాయ్, ఇటువంటి దేశాలలో కూడా తెలుగువారు ఉన్న చోట అన్ని చోట్ల కూడా మనబడి ఏర్పాట్లకి అక్కడి స్థానికంగా ఉన్న భాషాభిమానులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అక్కడ కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇవి మనబడి విజయాలు, ముఖ్యంగా కేంద్రాల గురించి. ఇక చూస్తే 2006-7 సంవత్సరాలలో మొదలైన మనబడి ఇప్పుడు 2013 సంవత్సరం వచ్చేసరికి 3000 మంది విద్యార్థులకు పైగా తెలుగు నేర్చుకుంటూ, చాలామంది 5 ఏళ్ళు పూర్తి చేసుకుని పట్టభద్రులై ముందుకు కూడా సాగుతూ ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ఇవన్నీ సాగడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే దాదాపుగా ఒక 5-6 మందితో మొదలైన స్వచ్ఛంద సేవకుల బృందం ఇప్పుడు 800 మంది దాకా పెరుగుతూ ఈ పిల్లలందరికీ అన్ని చోట్ల అన్ని ఊర్లలో మనబడి సజావుగా సాగేలాగా ఏర్పాట్లన్నీ వీళ్ళ శ్రమ దానికి ఈ విజయానికి ముఖ్యమైన కారణం. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సిలికానాంధ్ర మనబడిలో పాఠ్య ప్రణాళికాబద్ధంగా నియమబద్ధంగా తెలుగు నేర్చుకునే పరిస్థితిలో పిల్లలకి ఆషామాషిగా ఆడుతూ పాడుతూ సరదాగా అయినా సరే వాళ్ళ క్రమశిక్షణతోటి, శ్రద్ధతోటి, ఎంతో దీక్షతోటి నేర్చుకోవాల్సిన విషయంగా దీన్ని మేము పిల్లలకి అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ విజయాలకు కారణం అందరూ సిలికానాంధ్ర మనబడిలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు,
ఆ తర్వాత మిగతా తెలుగు భాషాభిమానులు, సంఘంలో ఉన్న వివిధ పెద్దలు అందరూ కలిసి వివిధ రకరకాల మార్గాలలో సలహాలు ఇచ్చి స్పందన తెలియజేసి కొన్ని మార్పులు చేసుకుంటూ మొదటి విడతలో ప్రయోగంగా వాడిన పుస్తకాలని మార్పులు చేసుకుంటూ కొన్ని పుస్తకాలను కొత్తగా ప్రచురిస్తూ ముందుగా 4 అంచెలతో మొదలైన మనబడి ఇప్పుడు 5 అంచెలుగా, బాలబడి 4 ఏళ్లకే 6 ఏళ్ల పైబడిన వయసుతో మొదలుపెట్టిన ప్రవేశం స్థాయితో మొదలుపెట్టిన మనబడి ఇప్పుడు బాలబడి నుంచి మొదలుపెట్టి 4 ఏళ్ల వయసుకే మొదలుపెట్టి ఇవన్నీ కూడాను అందరి సలహాల ద్వారా తీసుకొని మెరుగుపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నది. సంభాషణలకు ఎక్కువ శ్రద్ధ పెట్టి సరళతరమైన విషయంలో కథలు, పద్యాలని తిరిగి వ్రాసి తరగతికి మధ్యలో పిల్లలకి వాళ్ళకి నేర్చుకున్న తెలుగు దాదాపుగా వాళ్ళకి దూరమయ్యే అవకాశం ఉందని చెప్పి వేసవి సెలవుల్లో పిల్లలు సరదాగా, ఆనందంగా, ఆసక్తిగా చేయడానికి వేసవి వికాసం పుస్తకాలను కూడా రూపొందించి వీటన్నిటినీ కూడా ఒక సూత్రంగా బంధిస్తూ ముఖ్యంగా ఈ తరగతుల నిర్వహణలో కానీ, హాజరు కానీ, పిల్లల క్రమశిక్షణకి కానీ, వాళ్ళ పరీక్షలలో వాళ్ళకి వస్తున్న గుణాంకాలు కానీ, వాటిని నమోదు చేసుకోవడానికి పరికరాలను కానీ, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి కావలసిన వివిధ ఆడియో విజువల్ సౌకర్యాలు ఇవన్నీ కూడాను పోర్టల్, ఒక అంతర్జాలంలో ఒక ఇల్లు ఏర్పరచుకొని ఆ పోర్టల్ ద్వారా రకరకాల పరికరాలని, సౌకర్యాలని అందరూ మనబడిలో భాగస్వాములైన వారందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఈ పోర్టల్ని కూడా ప్రారంభించి ముఖ్యంగా ఈ తెలుగు భాషని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష వైపు వెళ్ళడానికి అతి ముఖ్యమైన ప్రక్రియల్లో కొన్ని అనువుగా చేసుకోవడానికి ఈ సాంకేతిక సౌకర్యాన్ని ఏర్పరచుకున్నాం. ఇవన్నిటినీ కూడా విజయవంతంగా నిర్వహించాలి, కొన్ని ఏళ్ల పాటు ఇలా ప్రపంచవ్యాప్తమైన యంత్రాంగంగా రూపొందించాలి అంటే ఒక వ్యవస్థీకరణ, ఒక సూత్రం, ఒక నిబద్ధత, కలిసికట్టుగా పనిచేసే తీరు, నాయకత్వం ఇవన్నీ ఎంతో అవసరం. వీటన్నిటిలో ముఖ్యంగా ఈ పాఠ్య ప్రణాళిక పుస్తకాలను రూపొందించడంలో కానీ, ఆ పుస్తకాల వ్యూహరచనలో కానీ వాటిని ఒక కళలాగా భావించి ఆ కళకి సాకారం కలిగేలాగా ఎంతోమంది భాషా పరిమికులతోటి పనిచేస్తూ అహర్నిశలు కష్టపడి దాని గురించే ఆలోచిస్తూ నిరంతరం శ్రమిస్తూ నిరంతరం తపన పడుతూ అంత అందమైన పుస్తకాలను తీసుకొచ్చి బోధనా పద్ధతులని రచన చేసి అవి ఉపాధ్యాయులందరికీ అర్థమయ్యేలాగా చెప్పి వారందరికీ ఎటువంటి అనుమానాలున్నా, సందేహాలున్నా వాటిని ఏ క్షణంలోనైనా తీర్చుకుంటూ అందరితో కలిసి పనిచేస్తూ ఈ మనబడి విజయవంతంగా నడవడానికి కారణభూతురాలైన వారు పాఠ్య ప్రణాళిక అధినేత్రి కూచిభొట్ల శాంతి గారు. వారు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల గారి సతీమణి. ఇక ప్రాచుర్యం అంటే మనబడిలో చదువుతున్న పిల్లల ప్రతిభ, మనబడి యొక్క ప్రయోజనాలు, సిలికానాంధ్ర మనబడిలో పిల్లలు చేరిన తర్వాత వారికి తెలుగు భాష నేర్పించడమే కాక వారిని వివిధ కోణాలలో వారిలో ఉన్న ప్రజ్ఞా పాఠవాలని, వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలని, మూర్తిమత్వ లక్షణాలని అన్నీ మెరుగులు పెట్టుకుంటూ పిల్లల్ని ముందుకు తీసుకువెళ్తున్న విషయాన్ని ప్రపంచమంతా తెలిసొచ్చేలాగా చేయడం, మనబడి యొక్క కార్యక్రమాల గురించి, కార్యకలాపాల గురించి ప్రపంచంలో నలుమూలలలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే వారికి తెలిసి వచ్చేలా చేసే ప్రాచుర్య విభాగానికి నాయకుడిగా రాయవరం విజయభాస్కర్. తర్వాత ఒక్క ఊరిలో మొదలుపెట్టినది వివిధ రాష్ట్రాలలో, తర్వాత దేశాలలో, అన్ని దేశాలలో నలుమూలలలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే వారి అక్కడ మనబడి సౌకర్యాన్ని అందించేలాగా చేస్తూ అహర్నిశలు తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే వారిని పలకరిస్తూ వారికి మనబడి గురించి చెప్తూ అక్కడ మనబడి మొదలు పెడితే వచ్చే ప్రయోజనాల గురించి వివరిస్తూ వారందరికీ అనుసంధానం చేసుకుంటూ అక్కడ మనబడి మొదలయ్యే వరకు అహర్నిశలు పనిచేస్తూ మనబడి అభివృద్ధి కోసం, ముఖ్యంగా తెలుగు భాష అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకులు వేట శరత్. ఆ తర్వాత బాలబడి ముఖ్యంగా 4 నుంచి 6 ఏళ్ల పిల్లలకి పాఠ్య పుస్తకాలను రూపొందించడం ఒక కళ. ఆ పుస్తకాలను రూపొందించడమే కాక దానితో పాటుగా ఆ పిల్లలకి తరగతిలో ఎటువంటి విధానంగా చెప్పాలి, ఏ పరికరాలు అవసరమవుతాయి, వారికి ఎటువంటి సామాగ్రి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇవన్నిటినీ కూడా ఆలోచిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నాయకురాలు మంగళంపల్లి వసంత. ఆ తర్వాత మనబడిలో చేరేవాళ్ళు తల్లిదండ్రులందరూ కూడాను $300 అమెరికాలో అయితే, వేరే దేశాల్లో అయితే అక్కడి ఆర్థిక స్థితిగతులకు సంబంధించినట్లుగా రొక్కం వాళ్ళు ఇస్తూ మనబడిలో వాళ్ళ పిల్లల్ని చేర్పించి తెలుగు నేర్పిస్తూ ఉన్నారు. మరి అక్కడి నుంచి వస్తున్న ఆర్థిక వనరులని
మనబడి నిర్వహించడం, తరగతులు నిర్వహించడానికి కావలసిన అద్దె కట్టడం, పుస్తకాలు అచ్చువేయడం, భారతదేశంలో అచ్చువేసిన పుస్తకాలని ప్రపంచంలో అన్ని మూలలకి చేరేటట్లుగా రవాణా సౌకర్యాలు, తర్వాత మనబడి నిర్వహించే వివిధ కార్యక్రమాలు, పిల్లల కోసం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు, వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ వాటిల్ని సరిగ్గా ఆ వనరులన్నీ కూడా సరిగ్గా ఖర్చుకి మనం అనుకున్న ఫలితాలు సాధించేలా చేసేవారు కొండుభట్ల దీనబాబు గారు. ఆ తర్వాత పిల్లలలో, ముఖ్యంగా మనబడిలో చదువుతున్న పిల్లలలో సహజంగా ఉండే పోటీతత్వాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళకు ఉన్న తెలుగు పట్టుని ఇంకొక మెట్టు పైకి తీసుకువెళ్ళడానికి కొన్ని భాషా పోటీలను తెలుగు మాట్లాట అన్న శీర్షికలో పదరంగం తిరకాటం అని గత రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి పోయిన సంవత్సరం అత్యంత విజయవంతంగా అమెరికాలో 700 మంది పిల్లలు ప్రాంతీయ స్థాయిలో పాల్గొని జాతీయ స్థాయిలో 50 మంది దాకా దాంట్లో పోటీ చేసి తెలుగు భాష పటిమని వాళ్లకు అందులో పెరుగుతున్న జ్ఞానాన్ని అందరికీ ప్రదర్శించి తెలుగు మాట్లాట అన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా తెలుగు భాషకి సిలికానాంధ్ర మనబడి తెలుగు భాషకి అందించిన ఒక వినూత్నమైన ప్రక్రియ. ముఖ్యంగా పదరంగం అంటే పిల్లలందరికీ సుపరిచితమైన స్పెల్లింగ్ బీ ఆటని ఆధారంగా తీసుకొని పదరంగం, అందరికీ సుపరిచితమైన జపర్డీ అన్న ఆటని ఆధారంగా తీసుకొని తిరకాటం అనే ఆటని, తెలుగు భాష దానికి సంబంధించిన విషయాల గురించి వాళ్ళ విజ్ఞానాన్ని పరిశీలన చేస్తూ ఈ ఆటలు నిర్వహిస్తే వాటికి అక్కడ వచ్చిన విజయాన్ని ఆధారంగా తీసుకొని TV9 అన్న మీడియా సంస్థ సిలికానాంధ్ర వ్యవస్థాపకులతోటి మాట్లాడి, కార్యవర్గ సభ్యులతోటి మాట్లాడి దానిని ఒక మొట్టమొదటి రియాలిటీ, తెలుగు భాషకి సంస్కృతికి సంప్రదాయానికి సంబంధించిన మొట్టమొదటి రియాలిటీ షో అంటారు ఇవాల్టి రోజుల్లో, మొట్టమొదటి ఒక టీవీ మాధ్యమం ద్వారా ప్రదర్శించే ఆటగా తెలుగాట అన్న పేరుతోటి ఈ ఏడాది దాన్ని ఆవిష్కరింపచేసి మన తెలుగు భాషాభిమానులు, తెలుగు అంటే అభిమానం ఉన్నవాళ్ళు, తెలుగు అంటే బాగా విజ్ఞానం ఉన్న వాళ్ళను కూడా అందరి ముందుకు తీసుకువచ్చి వారి ప్రతిభని, మన తెలుగు పురోగతికి ఒక కొత్త మైలురాయిని, కొత్త ప్రతిపాదనని చేసిన పోటీలకి నాయకత్వం వహిస్తూ తోటపల్లి ధనంజయ్ గారు విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇందాక చెప్పినట్లుగా మనబడి నిర్వహించాలి అంటే చాలా యంత్రాంగం అవసరమవుతుంది. సాంకేతిక పరంగా పిల్లల పేర్లు నమోదు చేసుకోవడం దగ్గర నుంచి బడి నిర్వహణ కానీ, వారి హాజరు కానీ, మా ప్రశ్నపత్రాలలో వచ్చిన గుణాంకాలు కానీ, వీటన్నిటినీ కూడా గ్రంథస్థం చేస్తూ వెళితే వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్ని రకాల అమరికలని పద్ధతిగా పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల ఈ బోధనా పద్ధతిని, ఇందులో చెప్తున్న మార్గాలని ఒక ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఒక పాశ్చాత్య భాష బోధనకి సరిపోయేటట్లుగా ఆమోద ముద్ర తీసుకురావడానికి ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి. ఆ తర్వాత తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, వచ్చి మనబడి గురించి తెలుసుకోవాలనుకునేవారు కానీ, వీరందరికీ కూడా అత్యంత సులువైన మార్గంలో విషయాలు అందించాలి. వీటన్నిటి గురించి పనిచేస్తూ అహర్నిశలు కష్టపడుతూ దాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కొట్ని శ్రీరామ్ గారు అంతర్జాలం అధినేత. ఆ తర్వాత పిల్లలందరిలో కూడా సహజంగా ఉండే ఒక బెరుకుతనాన్ని, అంటే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి అంటే వాళ్ళు ఆ బెరుకుతనాన్ని పోగొట్టి వాళ్ళల్లో సమయస్ఫూర్తిని, ఉన్న విజ్ఞానాన్ని అంతా కూడా మాటల ద్వారా పిల్లల ప్రతిభని ప్రపంచమంతా తెలిసొచ్చేలా చేయడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం మనబడి బాలానందం. ఈ బాలానందం ప్రతి ఆదివారము ఇంటర్నెట్ రేడియో ద్వారా, తెలుగు1 రేడియో ద్వారా, కొన్ని స్థానిక రేడియోల ద్వారా, ఫనేషియాలో యువ తెలుగు రేడియో ద్వారా, అందరూ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారాను, టోరీ, ఐఫోన్ యాప్, ఫనేషియా ఐఫోన్ యాప్ల ద్వారా పిల్లలు ప్రతి ఆదివారము చేసి 1 గంట పాటు మనబడి బాలానందం కార్యక్రమాన్ని చిక్కని 16 అణాల తెలుగు వినోదంగా అందిస్తూ ఉన్నారు. 52 వారాల పాటు నిరాటంకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లల చేత ఎంతోమంది స్వచ్ఛంద సేవకుల సృజనాత్మక శక్తిని ఆధారంగా తీసుకొని పిల్లల చేత మంచి రేడియో కార్యక్రమాలు అందిస్తూ వాటిని ఎప్పటికీ ఉండిపోయేలాగా గ్రంథస్థం చేస్తూ వివిధ మార్గాల ద్వారా, అంటే ఫేస్బుక్ ద్వారా లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటిని అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేస్తూ కష్టపడి పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి బాలానందానికి అధినేత్రి కళ్యాణి సిద్ధార్థ. ఇక పిల్లల చేతిలో ఒక పుస్తకం పెట్టి
ఆ పుస్తకాన్ని వాళ్ళు పాఠ్యాంశాల ద్వారా నేర్చుకోవడానికి వచ్చే పుస్తకాలే కాకుండా రకరకాల పుస్తకాలని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళల్లో మక్కువ కలిగేలాగా, వాళ్ళకి తెలుగంటే ఇష్టం కలిగేలాగా వివిధ సాహిత్యం చిన్న చిన్న పుస్తకాల దగ్గర నుంచి భవిష్యత్తులో బహుశా వాళ్ళు పెద్ద పుస్తకాలు చదివే స్థాయికి వెళ్ళాలి అన్న ఆశతోటి గ్రంథాలయాల రూపకల్పన. ఆ తర్వాత మన పిల్లలు చెప్పే పాఠ్యాంశాలని వాళ్ళు పుస్తకాలలో చదివేయడము, రాయడము, మాట్లాడడము ఇవే కాకుండా వాటిల్లో అవగాహన చేసుకునే విషయాలని ఒక వేదిక మీద ఒక సాంస్కృతిక కార్యక్రమంలాగా అందరికీ ప్రదర్శించి వాళ్ళల్లో ఉన్న నాయకత్వ లక్షణాలని, మూర్తిమత్వ లక్షణాలని, లేదా జట్టుతో కలిసి పనిచేయడము, సమయానికి తగినట్లుగా మాట చెప్పగలగడము, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పిల్లలకి శిక్షణ ఇస్తూ వారి ప్రతిభకి మంచి వేదికను కల్పించి పిల్లలు పిల్లల ప్రదర్శనని వేరే పిల్లలు బయట సిలికానాంధ్ర మనబడిలో చదవని పిల్లలు కూడా వచ్చి చూసి, పెద్దవాళ్ళు చూసి, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు చూసి అందరూ కూడా ఆనందించేటట్టుగా మంచి కార్యక్రమాలని సాంస్కృతికోత్సవాలుగా రూపొందిస్తూ వాటిని మొదట 2 నగరాల్లోనూ, ఆ తర్వాత 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత ఈ ఏడాది 14 పట్టణాలలో తెలుగు భాషకి నిజమైన పండుగలాగా నిర్వహించి దానికి నాయకత్వం వహిస్తూ ఎందరో మంది సృజనాత్మక సైనికులతోటి కలిసి పనిచేస్తున్న వారు వేదుల స్నేహ గారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్లుగా పుస్తకాలు భారతదేశంలో అచ్చవుతాయి. అవి వచ్చిన తర్వాత కాలిఫోర్నియా నగరానికి, లేదా టెక్సస్ నగరానికి, లేదా తూర్పు ప్రాంతంలో న్యూజెర్సీ నగరానికి వచ్చిన తర్వాత అవి అన్ని బడులకి వెళ్తున్నాయా, లేదా విదేశాలలో ఉన్న తరగతులందరికీ కూడా ఈ పుస్తకాలు అందుతున్నాయా, ప్రశ్నపత్రాలు సమయానికి అందుతున్నాయా, వాళ్ళకి కావలసిన బడి నిర్వహించడానికి కావలసిన సామాగ్రి అంతా వాళ్ళకి అందుతోందా లేదా సమయానికి అని చెప్పి అహర్నిశలు వాటి గురించి పనిచేస్తూ ఎక్కడ ఏ లోటు లేకుండా మనబడి అన్ని ఊర్లలోనూ సజావుగా నిరాటంకంగా సాగడానికి ఒక మౌలికమైన మూలస్తంభమైన జట్టుకి నాయకత్వం వహిస్తూ అనిల్ అన్నం గారు పనిచేస్తున్నారు. ఇక భవిష్యత్తులో బాలరంజని అని ఒక అంతర్జాల పత్రిక లేదా ముద్రా పత్రికని పిల్లల చేత కలం పట్టించి, పిల్లల కోసం వేరే వారి చేత కలం పట్టించి అందమైన సాహిత్య అంశాలని భవిష్యత్తులో సాంస్కృతిక స్రవంతిలో, సాహిత్య స్రవంతిలో కలుపడానికి ఆ తెలుగు భాష నిరంతర జీవనదిలా సాగిపోవాలంటే మన పిల్లల చేత కలం పట్టించి వారి చేత సాహిత్యాంశాలని చేపట్టించాలి, వాళ్ళ చేత రచన చేయించాలి, వాళ్ళ చేత కవితలు రాయించాలి, పద్యాలు రాయించాలి, కథలు రాయించాలి, వ్యాసాలు రాయించాలి. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని దాటిని బాలరంజనిలాగా భవిష్యత్తులో అందించడానికి ఓరుగంటి వేణుగోపాలకృష్ణ గారు. ఇక గుర్తింపు అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వివిధ అంశాలని ఉపరితలంలో ఆలోచించి ఒక వ్యూహరచన చేసుకుని తెలుగు భాషని ప్రవాస భారతంలో, పాశ్చాత్యంలో పుట్టి పెరుగుతున్న పిల్లలకి ఎలా అందించాలని ఆలోచించి ఆ పాఠ్యపుస్తకాలని, పాఠ్య ప్రణాళికను రూపొందించడం ఒక ఎత్తు అయితే, వాటిని వివిధ విశ్వవిద్యాలయ సభ్యులతోటి మాట్లాడి ఆ తర్వాత వివిధ ఇక్కడ అమెరికాలో లేదా ప్రవాసంలో ఉన్న పాఠశాలల ఉన్నతాధికారులతో మాట్లాడి వారందరూ కూడా మన బోధనా పద్ధతులని, మన పాఠ్య ప్రణాళికని ఒక పాశ్చాత్య భాష అంటే ఫారిన్ లాంగ్వేజ్ లాగా గుర్తింపు తీసుకురావడం. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు మనబడి ప్రభాసం పూర్తి చేసుకున్న పిల్లలకి అర్హత పరీక్ష నిర్వహించి వారందరికీ ఒక 28 లేదా 33 యూనివర్సిటీ క్రెడిట్స్ అంటారు, అవి వచ్చేలాగా చేస్తూ వాటి గురించి అన్ని రకాలైన ప్రణాళిక రచన చేస్తూ, వ్యూహరచన చేస్తూ వాటిని కార్యరూపంలో తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తున్నవారు గంటి శ్రీదేవి గారు. ఇక వీరందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే ప్రతి ప్రాంతంలోనూ దాదాపుగా 32 రాష్ట్రాల్లో మనబడి 10 దేశాలలో, అమెరికా కాక ఇంకా 9 దేశాలలో మనబడి నిర్వహిస్తున్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కార్యనిర్వాహక సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లలు వీరందరికీ కూడా అందరికీ అందుబాటులో ఈ అంశాలన్నింటినీ కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ వాటిని విజయవంతంగా నిర్వహించడానికి వీరందరూ మూల కారణం. తర్వాత మనబడి సిలికానాంధ్ర మనబడి సరైన దిశలో వెళ్తోంది అనుకుంటున్న దశ సరిగ్గానే ఉంది, మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది, వెళుతున్న దిశ సరిగా ఉంది, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి దిశానిర్దేశం చేస్తూ సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ మమ్మల్ని ముందుకు సాగింపజేయడానికి నాయకత్వ స్ఫూర్తిని అందిస్తున్న వారు కూచిబొట్ల ఆనంద్ గారు, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు.
కొండిపర్తి దిలీప్ గారు, తర్వాత ప్రస్తుత సిలికానాంధ్ర అధ్యక్షులు మాడభూషి విజయసారథి గారు. వీరందరికీ మొక్కమోని విశ్వాసంతో వెన్నెముక లేని నాయకుడిగా ఎప్పటికి ఎవరు ఏ అవసరమైనా సరే నిత్యం మనబడి గురించి ఆలోచిస్తూ, ఎటువంటి వనరులు కావాల్సి వచ్చినా, ఎటువంటి నాయకత్వ సందేహాలు ఉన్నా సరే ఈ అంశాలన్నింటినీ కూడా ఒకేసారి ఆలోచిస్తూ ఇంతమంది బ్రహ్మాండమైన నాయకులకి ఒక నాయకుడిగా నిలుస్తూ మనబడిని విజయవంతంగా నిర్వహిస్తున్న చమర్తి రాజుగారు, పీఠాధిపతి, మనబడి వ్యవస్థకి డీన్ అంటారు ఆంగ్లంలో అయితే, చమర్తి రాజుగారు. వీరందరూ కలిసి పనిచేయడం ఒక ఎత్తు అయితే, ఒక 800 మంది స్వచ్ఛంద సేవకులు అందరూ కలిసి ఒకే ఒక లక్ష్యంతో తెలుగుని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేయాలి, ఈ భాషా సేవయే భావితరాల సేవ అని భావిస్తూ మనబడిని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మన తరం గురించి 2 మాటలు చెప్పాలి. మనబడిలో ముఖ్యంగా ఇందాక చెప్పిన ప్రణాళిక ప్రకారంగా పిల్లలని 7 ఏళ్ల పాటు వాళ్ళకి తెలుగు నేర్పించిన తర్వాత వాళ్ళని వారి జీవిత సరళిలోకి వదిలివేయడమేనా? ఆ తర్వాత సంగతి ఏమిటి? వారు నేర్చుకున్న తెలుగుని వారు ఎలా నిలుపుకుంటారు? భవిష్యత్తులో వారందరూ కూడాను ఒక తెలుగు భాష పౌరులుగా, ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దబడి తెలుగు భాష అభిమానాన్ని వాళ్ళు గుండెల్లో నిలుపుకొని మళ్ళీ మన సైన్యంలో వారు వచ్చి ఈ మనబడి సంకల్పాన్ని కాకుండా తెలుగు భాష పురోగతికి, అభివృద్ధికి వారు ఎలా దోహదపడతారు అన్న ఆలోచన కలిగినప్పుడు వాళ్ళందరితోటి ఎవరైతే పట్టభద్రులై బయటికి వెళ్తూ ఉన్నారో ఆ పిల్లలందరినీ ఒక సంఘంలాగా ఏర్పరిచి వాళ్ళందరికీ ఒక రూపాన్ని కల్పించి ఆ సంఘానికి, దాని ద్వారా పిల్లలందరినీ ఒక తాటికి కట్టి ఉంచి మాతృభాషతోటి సంబంధాన్ని కొనసాగించేలాగా చేస్తూ వారికి ఆసక్తి మేరకు వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనేట్లుగా చేసి, అంటే వాళ్ళు బాలగురువులుగా విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఒక తరగతిలో ఇంకొక ఉపాధ్యాయుల అనుభవజ్ఞ ఉపాధ్యాయుల పక్కన కూర్చొని బాలగురువులుగా వ్యవహరిస్తూ పిల్లల ఇంటి పని సవరించడం కానీ, పుస్తకాలలో ఏదైనా వాళ్ళకి తేలికైన అంశాలను బోధించడం ద్వారా, ఇలాంటి విషయాల ద్వారా వారు నేర్చుకున్న తెలుగును మెరుగు పెట్టుకుంటూ మర్చిపోకుండా దాన్ని కొనసాగించుకునే అవకాశం. ఇదే కాకుండా మనబడి బాలానందం అన్న రేడియో కార్యక్రమంలో అప్పుడప్పుడు వచ్చి పాల్గొనడం, లేదా వేరే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని విని వాళ్ళతో మాట్లాడి ముచ్చటించి వాళ్ళని ప్రోత్సహించడం. ఇక బాలరంజని అన్న అంతర్జాల పత్రికలో వ్యాసాలు, కథలు ఇలాంటివి రాసే అవకాశం. సాంస్కృతికోత్సవాలలో వివిధ నాయకులు కలిసి పనిచేస్తూ ఆ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటే అక్కడ సంధానకర్తలుగాను, లేదా వ్యాఖ్యాతలుగాను, లేదా ఒక నాటికలో ఒక చిన్న అంశము, ఇవే కాకుండా వేరే నాయకులతోటి కలిసి పనిచేసే అవకాశాన్ని పిల్లలకి, మన తరంలో ఉన్న పిల్లలకి సాంస్కృతికోత్సవాల ద్వారా కలిగించడం. ఇవే కాక గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాల గురించి చదవడం. ఇక తెలుగు మాట్లాట అన్న పోటీలలో పాల్గొని అక్కడ వాళ్ళు నేర్చుకున్న తెలుగుని ఒక పోటీలో పాల్గొనడం ద్వారా, అందులో గెలవడం ద్వారా, లేదా వాళ్ళు పాల్గొనే ప్రక్రియలో దాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా మాట్లాట అన్న కార్యక్రమంలో కూడా ఈ పిల్లలు పాల్గొనవచ్చు. ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ప్రభాసం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుగు భాష ప్రయాణాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో వాళ్ళ ఉన్నత విద్య పూర్తి చేసుకొని మళ్ళీ స్ఫూర్తి చెందిన తెలుగు నాయకులుగా మనతో పాటు కలిసి నడుస్తూ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తారన్న సంకల్పంతో మనతరం అన్న కార్యక్రమాన్ని కూడా ఈ ప్రక్రియలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మనబడి విజయవంతంగా సాగడానికి ధన్యవాదాలు అర్పించవలసిన వారు ఎందరో మహానుభావులు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న భాషా శాస్త్రవేత్తలు, ఆచార్యులు, గురువులు, భాషా బోధకులు, ఆచార్యులు, కార్యనిర్వాహక సిబ్బంది, సమన్వయకర్తలు, వివిధ తెలుగు సంఘాలు, తర్వాత ముఖ్యంగా పిల్లలకి ప్రోత్సహిస్తూ ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలైనా సరే వారికి తెలుగు నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని వాళ్ళకి చెప్తూ వాళ్ళని దగ్గరుండి తీసుకువచ్చి బడిలో దింపి తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ చేత అభ్యాసం చేయించి, సాధన చేయించి వాళ్ళకి ఎప్పటికీ ఆసక్తి పోకుండా ఉండేటట్లుగా చేస్తున్న తల్లిదండ్రులు, వీరందరికీ ధన్యవాదాలతోటి మనబడి విజయవంతంగా సాగడానికి ఇంతమంది కారకులు అని విన్నవించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మనమందరం చేయి కలుపుదాం, తెలుగు భాషను వృద్ధి చేద్దాం. సిలికానాంధ్ర మనబడి సోషల్ మీడియాలో ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, గూగుల్ ప్లస్లోనూ ఉంది. facebook.com/silicanandhra మనబడి, లేదా ట్విట్టర్లో అయితే @మనబడి,
మన పిల్లల సాంస్కృతికోత్సవ విజయాలు, వాళ్ళ బాలానందం ప్రదర్శనలు, వివిధ అంశాల గురించి youtube.com/మనబడి బొమ్మలు ఇక్కడికి వెళ్తే మీకు వివిధ వీడియోలు కనిపిస్తాయి. ఇవి కాక మీరు ఎటువంటి వివరాలు కావాలన్నా manabadi@silicanandhra.org లేదా 530830 బడి 530-830 బడి 2234 ఈ సంఖ్యకి మీరు పిలిస్తే మేము తప్పకుండా పలుకుతాం. అక్కడ మీకు కావాల్సిన విషయాలన్నీ కూడా వివరిస్తాం. అందరికీ ధన్యవాదాలు. సిలికానాంధ్ర మనబడి భాషా సేవయే భావితరాల సేవ. తెలుగుని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేద్దాం.